ఏం అర్థం కావడం లేదే. రేయ్ నిలబడు. సార్. క్లాస్ వింటున్నావా? సార్ వింటున్నా. సైన్స్ ఫుల్ ఫామ్ చెప్పు. సిస్టమాటిక్ అండ్ కంప్రహెన్సివ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎక్స్ప్లోరేషన్ న్యాచురల్ కాజెస్ ఆఫ్ ఎఫెక్ట్స్. డెలివరీ బాయ్వి నీకింత టాలెంట్ ఎక్కడిదిరా? మరి క్లాస్ అర్థం కావట్లేదా ఏంటి? నెత్తి గోకుతున్నావు. క్లాస్ అర్థం కాకపోతే మళ్ళీ చెప్తా, కానీ నెత్తిని బెంచ్ని గోకకు. కూసో. సరే సార్. అరే మామా, ఆ అమ్మాయి నీ వైపే చూస్తుందిరా. వసై వాడికెళ్ళి చూస్తావే, బోర్డుకెళ్ళి చూడు. నేను వాడికెళ్ళి చూస్తే నీకేమవుతుంది? నువ్వు బోర్డుకెళ్ళి చూడు, నేను వాడికెళ్ళి చూస్తా. నీకెంత చెప్పినా అర్థం కాదులే. అల్లరి చేయకండి, ఒక్క నిమిషం మళ్ళీ వస్తా. సంధ్య అని కూడా చెప్పాలి. గణేష్కి ప్రపోజ్ చేశాను. ఐ లవ్ యూ గని. అయినే గణేష్. ఆయన పేరు గణేషా? అంటే నువ్వు పేరు తెలియకుండానే వాడికెళ్ళి చూస్తున్నావా? ఒకటి చెప్పు, ప్రపోజ్ చేసావు కదా, తర్వాత ఏమైంది? ఒక్కసారి హార్ట్ బ్రేక్ అయితే మళ్ళీ ఇంకో అమ్మాయిని లవ్ చేయాలనిపించదు. ఎప్పుడు ప్రపోజ్ చేసావు? నెల అయిందిలే. నువ్వు వదిలేసే, ఇంకా నేను చూసుకుంటా. అరే మామా, మళ్ళీ నీ వైపే చూస్తున్నారా? బై వన్ గెట్ వన్ లాగా భలే దొరికారా నీకు. అరే చిన్ని నాకు నెల క్రితమే ప్రపోజ్ చేసిందిరా. ఆ అమ్మాయి పేరు చిన్నినా? తెలుసు. ఆ అమ్మాయి ఫ్రెండ్ పేరు సంగీత. ఆమె లవ్ చేసింది, మోసం చేసింది. నీ ఫోన్ ఒక్కసారి ఎంతమందితో ఎఫైర్స్ ఉన్నాయో నేను చూపిస్తా. నాకెవరితో ఏ ఎఫైర్స్ లేవు. ఆ తర్వాత ఈమె ప్రపోజ్ చేసింది. ఐ లవ్ యూ గని. ఓహో, మనోడికి పాస్ట్ లవ్ స్టోరీ కూడా ఉందా? చిన్ని నేను ఎలా అయినా గణేష్తో మాట్లాడాలి. నీకోకే, కానీ గణేష్ మాట్లాడాలిగా. మాట్లాడాలి కాదు, నన్ను లవ్ చేసేలాగా చేసుకుంటా. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకుంటా. వాడు లవ్ చేయడులే. అందరూ ఒకసారి బయటికి వెళ్ళండి, నువ్వు తప్ప. అసలేం అర్థం కావడం లేదే. పరువు మొత్తం తీసేలా ఉంది. ఏంట్రా చెమటలు పడుతున్నాయా? అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? క్లాస్ రూమ్లో నేను చూస్తుంటే నువ్వు నా వైపే చూడట్లేదు, ఈగో చూపిస్తున్నావా? నేను చూసిన తర్వాత కూడా నువ్వు చూడలేదనుకో, రేపటి నుంచి నువ్వు చూడడానికి ఏ అమ్మాయి ఉండదు. అర్థమైందా? అర్థమైందండి. కొంచెం పక్కకి జరగండి. ఏదోలా ఉంది. చెప్పింది గుర్తుంది కదా. తిక్క తిక్క వేషాలు వేసావనుకో, నువ్వు ఏం చూసుకొని మురుస్తున్నావో అది కోసేస్తా. ఏం చేసి వచ్చావే లోపల? ప్రస్తుతానికైతే ఏం చేయలేదులే, జస్ట్ కిస్ ఇచ్చేసి వచ్చానంతే. ఏంటి కిస్ చేసావా? ఏమంటున్నావే? కిస్ చేసావా ఏంటే? మా అక్క లవ్ చేసింది కదా గణేష్ని. నేను కూడా లవ్ చేశానే. ఇప్పుడు నేను కూడా లవ్ చేస్తున్నాను. చూడండి, మీరు పాస్ట్లో గణేష్ని లవ్ చేశారు. నేను కాదనట్లేదు కదా. గణేష్కి మీపై ఇంట్రెస్ట్ ఉందా? లేదు కదా. సంగీత లవ్ చేసింది, తర్వాత ఏం చేసింది? మోసం చేసింది. చిన్ని ఏం చేసింది? గణేష్ని లవ్ చేసింది, తర్వాత ఏమైంది? వేరే వాడితో వెళ్ళిపోయింది. మీరు మోసం చేసినట్టు నేను మోసం చేయను. గణేష్ని నాకు వదిలేసేయండి. రేమా, మీ అందరూ క్లాస్ నుంచి బయటికి వెళ్ళాక ఏం జరిగిందిరా? నీకెందుకురా, ఫస్ట్ క్లాస్ విను. సార్ చెప్పింది ఏం అర్థం కావట్లేదురా, నువ్వు చెప్పు. కిస్ పెట్టిందిరా మామ. అయ్యో కిస్సా? వాళ్ళ బాబాయ్కి తెలిస్తే కాలు చేతులు తీసేస్తారా నాయన. చిన్న చిన్న దాన్ని కూడా భయపడతావేంద్రా? ఏయ్ గణేష్, స్టాండప్. సార్. ఏం చేస్తున్నావు? బయటికి వెళ్ళు. క్లాస్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? నాలవన్న బయట పంపుతాడా? నేను క్లాస్లో ఉండి ఏం చేయాలి? నేను కూడా వెళ్తా. అబ్బా. సంధ్య. సార్. ఏంటి న్యూసెన్స్? బయటికి వెళ్ళు. తెలుసు నాకు, నువ్వు కూడా బయటికి వస్తావని.
లవ్ చేస్తే అన్నీ తెలిసి ఉండాలి ఏంటి? అలా ఏం కాదు. కాకపోతే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేయాలంటే వాడిలో ఉన్న క్వాలిటీస్ అన్ని తెలుసుకొని లవ్ చేస్తారు. నా గురించి ఏం తెలుసు? అది కూడా కరెక్టే, కానీ లవ్ చేసే అబ్బాయిలో క్వాలిటీస్ కాదు, మంచి మనసున్నోడు కావాలి. అటు చూడు మీ వాళ్ళని. అసలు ఇది కాలేజ్ అనుకుంటున్నారా లేదా క్లబ్ అనుకుంటున్నారా? వాళ్ళిద్దరికీ రోజు 1000 రూపీస్ ఇచ్చి అక్కడ కూర్చోబెడుతున్నా, లేకపోతే నాతో పాటే క్లాస్ రూమ్లోకి వచ్చి కూర్చుంటారు. ఎందుకు సంధ్య ఎప్పుడు చూసినా నీ వెనకాల తోకలా తిరుగుతూ ఉంటారు? మా బాబాయ్కి నా మీదున్న ప్రేమ అలాంటిదిలే. అవును కానీ రేపు టెంపుల్కి వెళ్దామా? టెంపుల్ కా? మరి కాలేజ్? ఏముంది, బంక్ కొడదాం. మరి మీ వాళ్ళు? క్యాష్ ఇద్దాం. ఇదిగోండి, సాయంత్రం మీకు 4000 ఇస్తా. నేను గుడికి వెళ్తున్నా. నేను బయటికి వెళ్తున్నట్టు బాబాయ్కి తెలియొద్దు. ఒకవేళ తెలిసిందో అప్పుడు చెప్తా మీ సంగతి. ఇలా రోజు ఎందుకు డబ్బులు ఇస్తున్నావు? ఇంట్లో ఎలాగో హ్యాపీనెస్ లేదు. ఇప్పుడు బయటకు వచ్చిన హ్యాపీనెస్ని డబ్బులతో కొనుక్కుంటున్నా. అదే కనుక మా అమ్మ నాన్న ఉండి ఉంటే నేను ఎంత హ్యాపీగా ఉండేదాన్నో. నువ్వేం బాధపడకు సంధ్య, నువ్వు వెళ్ళు, కానీ 1 గంటలో తిరిగి రావాలి, సరేనా? అన్నా, ఒకవేళ అన్నకు తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు బయటికి వెళ్తుంటే మాకు భయం వేస్తుంది సంధ్య. ఏం కాదు, నా వల్ల మీకేం ప్రాబ్లం రాదు, ఓకేనా? సర్లే, నువ్వు వెళ్ళు. హలో హలో గని, నేను సంధ్యని. ఎక్కడున్నావు? కాలేజ్కి వెళ్తున్నా సంధ్య. అయినా నా నెంబర్ ఎవరిచ్చారు నీకు? నేను కనుక్కున్నాలే. నువ్వు కాలేజ్కి ఏం వెళ్ళకు. నీకు లొకేషన్ సెండ్ చేస్తా, అక్కడికి వచ్చేసి. ఏంటి సంధ్య, జోక్ చేస్తున్నావా? మీ వాళ్ళకి తెలిస్తే నా కాలు చేతులు తీసేస్తారు. నేను వాళ్ళని డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశానులే, ఏం కాదులే, నువ్వు వచ్చేసాయి. సర్లే, నీ ఇష్టం, నేను వస్తా. నాకు అబ్బా, నా సావు ముందే ఉంది. భలే కూర్చున్నావే. ఏంటో ఈరోజు కాలేజీ పని కొట్టి నీతో మాట్లాడాలనిపించింది. కాలేజ్లో కూడా మాట్లాడుకోవచ్చు తెలుసా? కాలేజీలో మన గురించి ఎవరికైనా తెలిసి మా బాబుకి చెప్పారనుకో, నీ తల కూడా తీసేస్తాడు తెలుసా? సంధ్య, ఎందుకు భయపెట్టిస్తావు? నీకు ఒకటి చెప్పాలి గాని. నువ్వేం చెప్తావో నాకు తెలుసులే. ఏంటి, నేనంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం కాదు, నమ్మకం లేదు. సంగీత లవ్ చేసింది, ఆ తర్వాత మోసం చేసింది. చిన్ని లవ్ చేసింది, ఏం చేసింది? నమ్మకం లేకుండా చేసేసుకుంది. ప్రేమంటే మనకి సెట్ కాదు. నీకంటూ ఒక తోడు ఉండాలి కదా గని. ఇదే మాట వాళ్ళిద్దరు అన్నారులే, ఇప్పుడు నువ్వు అంటున్నావు, అంతే తేడా. ఇప్పటి వరకు ప్రతి అమ్మాయి నీతో ఏం చెప్పిందో నాకు అవసరం లేదు, కానీ ఇకపై నేను నీతో ఉంటా. సంధ్య, నీకు నాకు సెట్ కాదు. మీరు డబ్బులున్నోళ్ళు. నువ్వు ఒక్క రోజుకి 2000 ఖర్చు చేస్తే అదే 2000 నేను వారం రోజులు ఖర్చు చేస్తా. చూడు, నీకు నాకు ఎంత తేడాలు ఉన్నాయో. తేడా లేదు, ఏం లేదు, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నా, అది ఫిక్స్ అయిపో. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నేను నిన్ను వదిలే ఛాన్సే లేదు. అన్నీ కాదు గాని ఇప్పుడేమంటావో చెప్పు. నాకు పేరెంట్స్ లేరు, ఉన్న ఒక్క బాబాయ్ సరిగ్గా చూసుకోరు. మీ బాబాయ్ గురించి తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావా? ఇలా ఇద్దరిని చూస్తే మాత్రం చంపుతాడు. అది అర్థం కావడం లేదు నీకు. ఎలాగో చిన్నప్పటి నుంచి నాకు నచ్చిన లైఫ్ దొరకలేదు, కనీసం ఇప్పటి నుంచైనా దొరుకుతుందేమో అని చిన్న ఆశ. ఆశకు కూడా ఒక హద్దు ఉండాలి సంధ్య. నీ క్యాస్ట్ వేరే, నా క్యాస్ట్ వేరే. బయట క్యాస్టులంటూ మతాలంటూ కొట్టుకొని సస్తున్నారు. మన ఇద్దరం లవ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా చంపేస్తారు. స్టడీ అయిపోయాక ఎక్కడైనా దూరంగా వెళ్ళిపోదాం, ఏమంటావు? ఎక్కడికి వెళ్ళినా వెతికి మరీ చంపుతాడు మీ బాబాయ్. అంటే ఇప్పుడేమంటావు గాని? సైడ్ అయిపో అంట. నిన్ను మాత్రం మర్చిపోయే సమస్య లేదు గాని. నాకు కొంచెం టైం కావాలి. సరే మరి, టైం అయిపోయింది, వెళ్దాం పదా. సరే పద, వెళ్దాం. అన్నా, సంధ్య ఎవరితో వస్తుంది? ఎవడ్రా వాడు? సంధ్యతో వచ్చేది ఎవడ్రా నువ్వు? అన్నా, నువ్వు ఫస్ట్ కాలర్ వదులు. నువ్వు ఆగు సంధ్య, నీకేం తెలీదు. నువ్వు వదులుతావా లేదా? ఐఎమ్ సారీ గాని. నువ్వేం సంధ్య వీడితో? వాడిదే కులం. నీ కులం తప్ప వేరే పనేముండదా? నిన్ను కోసినా వాడిని కోసినా ఒకటే రక్తం. ఉన్న 4 రోజులు కలిసిమెలిసి బ్రతకాలి. కులం అంటూ మతం అంటూ కొట్టుకొని చేస్తున్నారు కదా.
అన్నా, నీకు నాపై ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ మ్యాటర్ని ఇక్కడితో వదిలేసి. ఎవడ్రా నువ్వు? సంధ్య, నీకు నాకు సెట్ కాదు. మీరు డబ్బులున్నోళ్ళు. గణేష్ అక్కడ శివ 2 days నుంచి కాలేజీకి రావట్లేదు. ఏమో సంధ్య, నాకు తెలియదు. వాడికి కాలేజ్కి రాడనుకుంటా. నువ్వు మర్చిపో. ఒకసారి నీకు కాల్ చేస్తే నాకు కాల్ చేయమని చెప్పవా ప్లీజ్? సరే సంధ్య. చెప్పరా మామ. రేమో నీ గురించి సంధ్య అడుగుతుందిరా. నా గురించి ఆమెతో ఏం చెప్పకరా. ఆమె లవ్ గివ్ అని టార్చర్ పెడుతుంది. నేనేం చెప్పలేదురా. వాడు ఇంకా కాలేజీకి రాడు, వాడిని మర్చిపోమని చెప్పిన. మేము నిన్న టెంపుల్కి వెళ్ళాంరా. ఆమె చాలా డీప్లో ఉంది. బాధపడుతుంది మామ. ఆమె గురించి ఆలోచిస్తున్నావు, నా గురించి ఆలోచిస్తున్నావు నువ్వు. మనమంటావా డెలివరీ చేస్తూ బతికేటోళ్ళం. మనకెందుకురా ఈ లవ్వులు గివ్వులు. చిన్ని ఎప్పటి నుంచో లవ్ చేస్తుందిరా. సంగీత నన్ను మోసం చేసినా చివరి వరకు ఆమె నాతోనే ఉంది. ఆమెను కాదనుకొని ఈమెను ఎలా చేయాలరా? అది కాకుండా నేను డెలివరీ చేస్తున్నాను తెలిసి కూడా నన్ను లవ్ చేసిందిరా చిన్ని. సంధ్యకు తెలియదు కదా నేను డెలివరీ చేస్తున్నట్టు. నేనైతే కాలేజీకి రానురా. ఇంతకీ చిన్ని ఏం చేస్తుంది? సంధ్య ఇట్రా. చెప్పు బాబాయ్. ఈ మధ్య ఏదోలా ఉంటున్నావు. ఏమైనా ఉంటే చెప్పు, నేను చూసుకుంటా. అది బాబాయ్, నేను గని చెప్పకు. నేను ఒకరికి డబ్బులు ఇవ్వాలి బాబాయ్. ఆమె అడుగుతుంది అంతే. ఎంత ఇవ్వాలి? 10,000 బాబాయ్. 10,000తో నువ్వేం చేసావు? సర్లే వదిలేయ్. ఆడపిల్లవు కదా, చాలా ఖర్చులుంటాయిలే. అరే సూరి, రామయ్య దగ్గర నుంచి 20,000 తీసుకొచ్చావు కదా, ఆ అమ్మాయికి 10,000 ఇచ్చేయి. సరే అన్నా. కానీ నువ్వేంటి డెలివరీ చేయడం మళ్ళీ స్టార్ట్ చేసావా? నాకు నీలా ఆస్తులు అంతస్తులు ఏం లేవు. డెలివరీ చేస్తేనే ఒక పూటకు తిండి, కాలేజ్కి ఫీజు. నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ముందే తెలిస్తే ఏం చేసేదానివి? ఖర్చులకు డబ్బులు ఇచ్చేదాన్ని కదా. నాకెవరు డబ్బులు అవసరం లేదు. ఇలా ఎవరైనా చూస్తే అసలు బాగోదు. పక్కకు జరుగు. నువ్వు కాలేజీకి రా ఫస్ట్. నేను కాలేజ్కి రాలేను. ఓకేనా? ఇప్పుడు నువ్వు కాలేజీకి వస్తావా లేదా? నేను రాను చిన్ని, పక్కకు జరుగు. ఎందుకు? సంధ్య వాళ్ళ పనులు నీ కాలర్ పట్టుకున్నారని రావట్లేదా? మరి తెలిసి కూడా ఎందుకు అర్థం చేసుకోవడం లేదు నువ్వు? నీ సిచ్యువేషన్ ఏంటో నేను అర్థం చేసుకోగలను. దానికి నేను సారీ చెప్తా కదా, నువ్వు రా ప్లీజ్. కానీ నా వల్ల కావడం లేదు, కాలేజీకి రా. చిన్ని, నువ్వేం బాధపడకు. రేపు నేను కాలేజీకి వస్తాను, సరేనా? సరే. చెప్పు, నీ బాధ ఏంటి? నువ్వే నా బాధ గని. చిన్ని, నీకెన్నిసార్లు చెప్పాలి నీకు నాకు సెట్ కాదని? మరెందుకు ఇన్ని రోజులు ప్రేమగా మాట్లాడావు? చూడు చిన్ని, నీకు ఫస్టే చెప్పా నీకు నాకు సెట్ కాదని. నువ్వు ఏదేదో ఊహించుకుంటే నేనేం చేయగలను చెప్పు? నాతో ఆడుకోకు గని ప్లీజ్. జస్ట్ నేను నార్మల్గా మాట్లాడాను. అది నువ్వు ప్రేమ అనుకుంటే ఎలా చెప్పు? ఆ రోజు సంధ్య ప్రపోజ్ చేసినప్పుడు నాకు చాలా బాధేసింది. సంధ్య నేను లవ్ చేయట్లా, జస్ట్ టైం పాస్ చేస్తుంది. క్లాస్లో మీరు ఇద్దరున్నప్పుడు నాకు మంచిగా అనిపించలేదు. లైఫ్లో ఏదైనా చెయ్యి, నీకు నేను అడ్డు రాను, కానీ నన్ను మాత్రం వదలకు. పోయిగా. ఏంటి గని ఝాన్సీతో ఏదో మాట్లాడుతున్నావు? ఏదో చెప్దామని వచ్చింది, అంతలోపే నువ్వు వచ్చేసావు. ఆమె ఏం చెప్పిద్దో నాకు తెలుసులే. కానీ నా గురించి ఏమైనా ఆలోచించావా? చిన్ని, నాకు లవ్ మీద నమ్మకం లేదు. నువ్వంటే ఇష్టమే, కానీ నువ్వంటే నాకు ఇష్టం గని. మెంటలా నీకు? నువ్వు చాలా డీప్లో వెళ్తున్నావు చిన్ని. నమ్మకం లేదా? నేనంటే ఇష్టం లేదా? పిచ్చి దాంట్లో మాట్లాడకు. నా వల్ల కావడం లేదు. నాకు నువ్వు తప్ప వేరే లోకమంటూ ఏం లేదు. నీ లైఫ్లోకి ఎంతమంది అమ్మాయిలు వచ్చినా నేను నిన్ను లవ్ చేస్తూనే ఉంటా. రేయ్,
ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం లేదు సార్, మాట్లాడుకుంటున్నాం అంతే. మీ క్లాస్ రూమ్ కింద కదా, పైన ఏం చేస్తున్నారు? సార్, మీరు అనుకున్నట్టు ఇక్కడ ఏం జరగట్లేదు. ఇక్కడేం జరుగుతుందో నాకు తెలియదు అనుకుంటున్నారా? నువ్వేంటి వీడికి సపోర్టా? నువ్వు కాలేజీలో ఉండకు, సర్టిఫికేట్ ఇస్తా, తీసుకొని వెళ్ళిపో. ఏంటి సార్, నేనేం చేశాను వెళ్ళిపోమంటున్నారు? మీరు ఒకసారి ఆఫీస్ రూమ్కి రండి, మీ సంగతి ఏంటో చూస్తా. ఇప్పుడు ఏం చేద్దామంటావు గని? ఏముంది, నువ్వు చేసిన పనికి సంక నాకుడే. జస్ట్ ఇది శాంపులే, సీజన్ 3లో చూసుకుందాంలే గని. అంతే అంటావా? అంతేగా.